జిమ్ స్టార్ట్ చేసిన కథమే సడన్ గా ఒక బ్యాచ్ తయారైతుంది. ఈ బ్యాచ్ లో ఒక్కొక్కటి ఎట్లుంటాడంటే ఓన్లీ వాడున్న మనం మాట్లాడుకునేటప్పుడు అంతా మంచిగా మాట్లాడతాడు. అవునా మామ జిమ్ పోతున్నావా, అరే నేను కూడా జాయిన్ కావాలా జిమ్ లా, అరే మాకు ఫోన్ చేయి నేను కూడా జిమ్ కత్తా అంటాడు. పొరపాటున ఈ డిస్కషన్ లో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యింది అనుకో, వీడు స్టార్ట్ చేస్తాడు. ఇక వాడు ఏం చేస్తాడంటే మనల్ని హ్యూమిలియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అరే బాయ్ జిమ్ లో జాయిన్ అయినంట, ఇక మొత్తం కండలు పెంచుతాడు మనోడు. అరే నువ్వు జిమ్ పోతున్నావు కదా, నీ కండలేవరే కనబడతలేవు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మన కండలు కనబడతానే లేదో పక్కగా పెడితే వాడు మాత్రం తాగి తాగి వన్ పొట్ట మాత్రం ఇంత పెద్దగా కనబడుతుంది. ఇట్లాంటి వాళ్ళు మనకు నీతులు చెప్పాలని ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు డాక్టర్లు అయిపోతారు. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటానవా, అది తీసుకోవద్దు కదా, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి కదా, ఓట్స్ తింటానవా, అది తింటానవా, ఇది తింటానవా అని చెప్పి 1,00,000 చెప్తారు. ఒక జిమ్ బిగినర్ ఇనిషియల్ గా ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడో తెలుసా? వాని ఫ్రెండ్ సర్కిల్ లో బయటికి పోయినా జిమ్ గురించి టాపిక్, ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళినా అక్కడ కూడా మన టాపిక్. వానికి మాట్లాడడానికి 100 టాపిక్లు ఉంటాయి, కాకపోతే వానికి మన జిమ్ టాపిక్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వీళ్ళందరినీ పట్టించుకోకుండా మధ్యలో గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు ఎప్పుడైతే జిమ్ కు రెగ్యులర్ గా వెళ్తావు చూసినావా, అప్పుడు ఈ కుక్కలన్నీ మొరగడం స్టాప్ చేస్తాయి. నీ రిజల్ట్ కనబడడం స్టార్ట్ అయినాక వాళ్ళే నేను అడుగుతారు, అరే ఏం తింటాను, ఎక్కడ జిమ్ పోతాను, ఏ వర్కౌట్స్ చేస్తాను అని చెప్పి వాళ్ళే అడుగుతారు. కానీ ఇనిషియల్ ఫేజ్ లో నువ్వు జిమ్ పోతా అంటే నవ్విన వాళ్ళు ఉన్నారు చూసినావా, వాళ్ళందరూ కూడా నీ ఫ్రెండ్స్ అని చెప్పి నువ్వు గుడ్డిగా నమ్మకు. నువ్వు రైట్ పాత్ లో వెళ్తుంటే చూసి తట్టుకోలేక ఇవన్నీ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఎవరిని దేకకు, నీ పని నువ్వు చేసుకుంటావు, తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఎవరి ప్లేస్ ఎక్కడ ఉందో. నువ్వు బిగినర్ అయితే మన పేజ్ ని ఫాలో చేసుకో, కలిసి బాడీ బిల్డ్ చేసుకుందాం. ఈ రీల్ ని ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా.